మీ గురించి నాకు తెలియదు కానీ నేను ఉసిరివెల్లి హస్బెండ్ తో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది. ఉసిరివెల్లి అని ఎందుకు అంటున్నానంటే డే 5 వచ్చేసరికి పరిపూర్ణంగా మారిపోయిన మా జపనీస్ అబ్బాయిని మీరు చూస్తూనే ఉన్నారు. జాపనీస్ వాళ్ళతో పోటాపోటీగా వస్త్రధారణలో కానీ, కట్టుబాట్లలో కానీ, షాపింగ్ లో కానీ దేంట్లోనూ తీసిపోకుండా పరిపూర్ణంగా జపనీస్ గా మారిపోవటం వల్ల నా హస్బెండ్ మాచాని ముందు కన్నా ఎక్కువ క్రేవ్ చేస్తున్నాడు. సో అందుకే మాచా కోసం వెళ్లిపోయాము. ఆ మాచా తాగేసి ఆ తర్వాత ఇప్పుడు మా వాడు జపనీస్ అయిపోవటం వల్ల వాళ్ళ ఫ్రైడ్ శాండ్విచెస్ ని కూడా క్రేవ్ చేస్తున్నాడు. సో అది తెచ్చుకునేకి వెళ్ళిపోయాము. ఆబ్వియస్లీ ఆకలితో ఎక్కువ ఉండటం వల్ల నేను ఇక్కడ ఒక మినీ పిగ్ లాగా దాన్ని తింటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మా జపనీస్ అబ్బాయి కోరుకున్నది, ప్రతి ఒక్క జపనీస్ అబ్బాయి డ్రీమ్ ల్యాండ్, ఇక్కడికి వెళ్లి పికాచూలు అండ్ ఏవేవో స్టార్ వార్స్ రిలేటెడ్ స్టఫ్ కలెక్ట్ చేసుకున్నాడు. ఆబ్వియస్లీ పరిపూర్ణంగా జపనీస్ గా మారిపోవటం వల్ల ధర్మపత్నిని కాబట్టి నేను కూడా అవే నా బ్యాగ్ మీద వేసుకున్నాను. ఫైనలీ నా వెజిటేరియన్ హస్బెండ్ ని కొంచెం కష్టపెట్టడానికి నేనేమో ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఉండే రామెన్ స్పాట్ కి తీసుకెళ్లిపోయి పాపం తనకి ఒక ఎగ్ ఒక కోకు ప్రసాదించి నేను మాత్రం ఈ రామెన్ తినేసి తనని మాత్రం పస్తులుంచి నేను ఎగబడి తిన్నాను సైడ్ లో. పరిపూర్ణంగా మారిపోయిన ఈ జపనీస్ అబ్బాయి ఈ స్పాట్ తో డే ని ఎండ్ చేయమన్నాడు. సో ఎండ్ చేసేసాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో అయిపోండి.